మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ముక్కు పుడక పెట్టుకునే ప్రతి మహిళ తప్పక ఈ వీడియోని చూడాలి. ఈ విషయాలను తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏ ఆడవారు కూడా ముక్కు పుడకను కుట్టించుకోవటం లేదు, పెట్టుకోవటం లేదు. చాలామంది ఫ్యాషన్ పేరుతో మన సాంప్రదాయాన్ని వదిలేసి పాశ్చాత్య సంస్కృతిలోనికి పోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆడవారు ముక్కు పుడకలను కూడా పెట్టుకోవటం మానేశారు. ఇక ఈ జనరేషన్ పిల్లలకు తల్లిదండ్రులు కూడా ముక్కు పుడకలు కుట్టించటం లేదు. మరి అలా ముక్కు పుడక కుట్టించకపోతే ఏం జరుగుతుంది? ముక్కు పుడక ఎందుకు పెట్టుకోవాలి? ముక్కు పుడక పెట్టుకోవటం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ముక్కు పుడక పెట్టుకున్న మహిళలు ఈ వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పెద్దవారు ఎప్పుడూ మన మంచి కొరకు కొన్ని మాటలను చెప్తూ ఉంటారు. అందుకోసమే పెద్దల మాట చద్ది అన్నం మూట అనే సామెత వచ్చింది. అలాంటి పెద్దలు ఏ విషయం చెప్పినా దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుంది. చిన్న పిల్లలకు పెట్టే కళ్ళ కాటుక నుంచి ఆడపిల్లలు ధరించే ముక్కు పుడక వరకు ప్రతి దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ముక్కు పుడక లేదా ముక్కెర అనేది ఒక విధమైన ముక్కుకు ధరించే ఆభరణము. ముక్కు పుడక సంపంగి లాంటి ముక్కుకు కొత్త అందాన్ని ఇస్తుంది. దీనిని ఎక్కువగా స్త్రీలు ధరిస్తారు. అనేక ప్రాంతాలలో ముక్కు పుడక పెళ్లి అలంకారాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. నాసాగ్రే నవ మౌతికం అని శ్రీకృష్ణుని అందాన్ని వర్ణిస్తూ ఏనాడో చెప్పారు. ముక్కు పుడక ధరించే సాంప్రదాయం హిందూ మతంలో అనాది నుండి ఉంది. ముక్కు పుడక కేవలం మనస్సు దోచుకునే అలంకారమే కాదు, మగవుల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. భారతదేశంలో ప్రాంతాన్ని బట్టి ముక్కు పుడక ధరించే తీరులో మార్పులు ఉన్నాయి. కానీ దాదాపు అన్ని సంస్కృతులలోనూ ముక్కు పుడక ధరించటం సర్వసాధారణం. సాధారణంగా 5, 7, 11 సంవత్సరాల ఆడపిల్లలకు ముక్కు కుట్టిస్తూ ఉంటారు, లేదా వివాహానికి సంసిద్ధమైన ఆడపిల్లలకు కుట్టిస్తారు. వివాహ సమయానికి ఆడపిల్ల ముక్కు పుడక తప్పనిసరిగా ఉండాలని ఇప్పటికీ చాలా కుటుంబాలలో భావిస్తారు. చిన్న వయసులో కుట్టించటం వల్ల ఆరోగ్యపరంగా మంచిది. ముక్కుకు ఎడమవైపున ధరించే ముక్కు పుడక వల్ల ఆడవారికి గర్భకోశ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. పురిటి నొప్పులు ఎక్కువగా కలగకుండానే సుఖప్రసవం అవుతుంది. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయి. చెవిపోటు, చెవుడు వంటివి కలగకుండా ముక్కు పుడక కాపాడుతుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు కలుగవు. ప్రత్యుత్పత్తి వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాదు, దీన్ని ధరించటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు దరిచేరవు. ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇంకా అందం కోసం ముక్కు పుడకను ధరించే మహిళలు ఎక్కువ. భామా కలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయభారం కోసం వెళ్ళమంటుంది. కానీ ఆ చెలికత్తె ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్ళనంటుంది. విసిగిపోయిన సత్యభామ చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే ఆ చెలికత్తె సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకె బిందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయభారం నడుపుతుంది. మన సాంప్రదాయంలో దేవతలందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పారు. అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహుకరించటం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం. బయట వాళ్ళెవరైనా సరే ఇవ్వజూపితే అది చాలా తప్పు. తాలిబొట్టు మాదిరిగానే వివాహ సమయంలో ధరించిన ముక్కు పుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే ముక్కు పుడకను సౌభాగ్యానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. పూర్వకాలంలో 7 ఏళ్ల వయసులోనే ముక్కు కుట్టించి బంగారు తీగ కుట్టించేవారు. పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన
పుడకలు పెట్టేవారు. ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతూ ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ముక్కు పుడకకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముక్కు పుడక ధరించటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముక్కు పుడకను మన తెలుగు మహిళలు ఎక్కువగా ఎడమవైపు పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవటం వల్ల గర్భాశయ సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుంది. జననాంగాలు, గర్భాశయానికి సంబంధించిన నాడి ముక్కుకు ఎడమవైపు భాగంలో ఉంటుందని వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ముక్కు పుడక ధరించటం వల్ల మహిళల్లో శ్వాసనాళాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ ముక్కు పుడక రాకుండా కాపాడుతాయి. అనగా శ్వాసకోశ వ్యాధులు ఏమీ రాకుండా ఈ ముక్కు పుడక కాపాడుతుందని పెద్దల నమ్మకం. ఇంకా చెప్పాలంటే మహిళ ప్రసవ సమయంలో కూడా నొప్పులను తగ్గించటంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని కొన్ని అధ్యాయాలలో తెలిసింది. అంతేకాకుండా ముక్కు పుడక కోపాన్ని కూడా నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఆడపిల్లకు ఇది ప్రత్యేక అందాన్ని కూడా ఇస్తుంది. అందుకోసమే మన పెద్దవారు చెప్పిన ప్రతి మాటలోనూ ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అలాగే మన పూర్వీకులు చెప్పే ప్రతి ఆచారాన్ని, సాంప్రదాయాన్ని పాటించటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కనుక ఈ ఆచార సాంప్రదాయాలను ఖచ్చితంగా పాటించాలి. మహిళలు ముక్కు పుడకను ధరించాలి. ఈ రోజుల్లో చాలామంది ఆడవారు ముక్కు పుడకను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఎవ్వరూ ముక్కు పుడక పెట్టుకోవటం లేదు. దాని వలన గర్భాశయ దోషాలు ఏర్పడుతూ ఉన్నాయి. పిల్లలు త్వరగా పుట్టడం లేదు. ఒకవేళ పుట్టినా నార్మల్ డెలివరీలు అవ్వటం లేదు. ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తూ ఉన్నారు. ఇలా జరగడానికి కారణం మనం మన సంస్కృతిని విడిచిపెట్టడమే. కనుక ఇప్పటికైనా సరే మేల్కొని ముక్కు పుడక కుట్టించుకోండి. మీ పిల్లలకు కూడా ముక్కు పుడక కుట్టించండి. మహిళలందరూ కూడా ముక్కు పుడక ధరించండి. గర్భాశయ దోషాల నుండి బయటపడండి. అంతేకాదు, ఏ ఇంట్లోని ఆడవారైతే ముక్కు పుడకను ధరిస్తారో ఆ ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. ఐశ్వర్యానికి లోటు రాదు. ముక్కు పుడక పెట్టుకుని ఆడవారు ఇంట్లో తిరిగితే స్వయంగా లక్ష్మీదేవి తిరిగినట్టే. ముక్కు పుడక పెట్టుకున్న మహిళల ముఖాన్ని చూసి ఆమె భర్త ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ముక్కు పుడక వలన లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కనుక మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ముక్కు పుడక వలన ఎంత మేలు జరుగుతుందో తెలుసుకొని తప్పక ముక్కు పుడకను ధరించండి. లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. స్టిక్కర్ బొట్టు పెట్టుకునే ప్రతి మహిళ ఈ వీడియోను తప్పక చూడాలి. స్టిక్కర్ బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. మన పెద్దల కాలం నుండి బొట్టు పెట్టుకోవటం అందరికీ అలవాటు. మన పూర్వీకులు కేవలం కుంకుమ బొట్టునే ప్రతిరోజు పెట్టుకునేవారు. ఆడవారు మాత్రమే కాదు, మగవారు కూడా బొట్టు పెట్టుకోవాలి. ఈ రోజుల్లో బొట్టును కేవలం ఆడవారికే పరిమితం చేసేశారు. కానీ మన పాత రోజుల్లో చూసుకుంటే ఆడవారు, మగవారు అందరూ కూడా నుదుటిన బొట్టు పెట్టుకునేవారు. హిందూ ధర్మంలో ముఖాన పెట్టుకునే బొట్టుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. బొట్టు లేదా తిలకం అనేది హిందూ ధర్మంలో ఒక సాంప్రదాయము, సంస్కృతిగా ఆచరిస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఆచారము చాలా ప్రాచీనమైనది. బొట్టు పెట్టుకోవటం మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం. బొట్టు పెట్టుకున్న వాళ్ళ మొహం తేజోవంతంగా చక్కని కళతో కనిపిస్తుంది. బొట్టు లేని ముఖాన్ని చూడకూడదు అని సాంప్రదాయాలు పాటించే చాలామంది చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళల నుదుటన బొట్టు లేకుండా అరిష్టంగా భావించే వాళ్ళు నేటికీ ఉన్నారు. ముఖ్యంగా వివాహితులైన స్త్రీలు బొట్టు లేకుండా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదని పెద్దలు చెప్తారు. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అనే శ్లోకం వినని వాళ్ళు ఉండరు. సంస్కృతంలో తిలకం అని, తెలుగులో బొట్టు అని అర్థం. మహర్షులు, సాధువులు, దేవతా ఉపాసకులు నుదుట తిలకం ధరిస్తారు. నిత్య నైమితిక కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు నుదుటన బొట్టు లేకుండా చేయటం వలన నిష్ఫలమవుతాయని మన ధర్మశాస్త్రాలలో కూడా పేర్కొనబడింది. పద్మపురాణంలో, ఆగ్నేయ పురాణంలో పరమేశ్వర సహితలో స్త్రీలు, పురుషులు అనే భేదం లేకుండా నొసటి మీద కుంకుమ ధరించటం వలన ఆయుష్ పెరుగుతుందని,
లక్ష్మీ నివాసమైన నుదిటిపై బొట్టు ధరించే వేళ ఊర్ధ్వపుండ్రం లలాటేతు భర్తురాయుష్వర్తకం లలాటే కుంకుమం చైవ సదా లక్ష్మీ నివాసకం అనే మంత్రం చెప్పుకుంటూ బొట్టు పెట్టుకోవాలని ఉంది. జ్ఞానదాత అయిన శ్రీకృష్ణుడు కస్తూరి తిలకంతోనే శోభించాడు. పూజాది కాలంలో, వివాహ శుభకార్యాలలో, ఏ శుభకార్యాలలోనైనా సరే కుంకుమ ధరించడం సాంప్రదాయంగా వస్తుంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతులు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాలు, తపస్సు కానీ నిష్ఫలమవుతాయి. ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు. బొట్టు లేని ముఖాన్ని పాడుముఖం అని, పాచిముఖం అని పల్లెల్లో పిలుస్తూ ఉంటారు. బొట్టు లేని వారి ముఖాన్ని చూడటం కూడా అశుభంగానే భావిస్తారు. బొట్టును 2 కనుల బొమ్మల మధ్యలోనే ఎందుకు పెట్టుకోవాలంటే, ఈ 2 కనుల మధ్య స్థలాన్ని ఆజ్ఞాచక్రం అంటారు. ఇది మానవ శరీరంలో 6వ మరియు అత్యంత శక్తివంతమైన చక్రం. ఇక్కడ తల, కళ్ళు, మెదడు, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి అన్నీ కలుస్తాయి. ఈ ప్లేస్లో శరీరంలోని అన్ని అవయవాల కంటే విద్యుదయస్కాంత తరంగము అధికంగా ఉత్తేజమవుతుంది. కనుక ఈ స్థానంలో బొట్టు పెట్టుకోవటం వల్ల నాడులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. అంతేకాదు ఇక్కడ బొట్టు పెట్టుకోవటం శరీరం చల్లగా ఉంటుంది, ఏకాగ్రతను పెరుగుతుంది, మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదపడుతుంది. ఇంకొక కారణం ఏమిటి అంటే, మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క ఆదిదేవతలు ఉన్నారు. నుదురుకు బ్రహ్మదేవుడు ఆదిదేవత. నుదురు బ్రహ్మస్థానం కనుక బ్రహ్మస్థానమైన నుదుట బొట్టు పెట్టుకుంటారు. బ్రహ్మదేవుడు నుదుట వ్రాసిన గీత తప్పించటం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఎవరు ముఖాన బొట్టు పెట్టుకుంటున్నారో వారు బ్రహ్మరాసిన రాతను కూడా చెరిపి మంచి రాత రాసుకుంటారనే నమ్మకం కొంతమందిలో ఉంది. బొట్టు లేని ముఖము, ముగ్గు లేని ఇల్లు ఒకలాంటివే అంటారు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వెయ్యరో ఆ ఇల్లు, ఈ 2 కూడా శ్మశానంతో సమానమని పెద్దలు చెప్తూ ఉంటారు. బొట్టు ఆడవారే కాదు పురుషులు కూడా ధరించాలి. ఆడవారు బొట్టు ధరించటం వల్ల సంతానం వేగంగా కలిగే అవకాశం ఎక్కువగా ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తలనొప్పిని కూడా తగ్గించే సామర్థ్యం బొట్టులో ఉందని శాస్త్రాలలో చెప్పబడింది. బొట్టు జ్ఞాపక శక్తిని పెంచి ఆలోచన శక్తి విధానం పెంపొందేలాగా చేస్తుంది. ఇక ఏ వేలుతో బొట్టు పెట్టుకోవాలి అనే విషయానికి వస్తే, చూపుడు వేలుతో తప్ప మిగిలిన ఏ వేలితో అయినా సరే బొట్టు పెట్టుకోవచ్చు. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుంది. మధ్య వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని ప్రతీతి. ఒక చూపుడు వేలుతో మాత్రం ఎప్పుడూ బొట్టు పెట్టుకోకూడదు. బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది. బొట్టు ధరించటం వలన మనిషి భక్తి ముక్తి కలిగి నిజాయితీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు నుదుటిపైన బొట్టు ధరించిన వారిని చూస్తే ఎదుటి వారిలోనూ పవిత్ర భావన కలుగజేస్తుంది, గౌరవాన్ని కూడా పొందుతారు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను మనం అనుసరిస్తే సైంధవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారు బాటలు. అందుకని చక్కగా కుంకుమను ధరించండి. బొట్టును ఒక్కో విశ్వాసం గలవారు ఒక్కొక్క రకంగా పెట్టుకుంటూ ఉంటారు. శ్రీ వైష్ణవులు అయితే యు ఆకారంలో మగవారు బొట్టు పెట్టుకుంటారు, ఆడవారు మాత్రం పొడవుగా బొట్టు పెట్టుకుంటారు. ఇంకొందరు సాధుతో బొట్టును పెట్టుకుంటారు, మరికొందరు విభూది ధారణ చేస్తారు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈడ పింగళ సుష్మానాడులు ఈ ప్రదేశంలో కలుస్తాయి. ఆజ్ఞాచక్రమే మోక్ష ద్వారానికి దారి. ఇక్కడే మన చూపు ధ్యానంలో కేంద్రీకృతమవుతుంది. అందువల్ల ఇక్కడ నిరంతరము వేడి పుడుతూ ఉంటుంది. ఈ వేడి తగ్గడానికి చల్లదనం కావాలి. అలా చల్లదనం రావటం కోసం కుంకుమ లేదా చందనం లేదా విభూది లేదా శ్రీ చూర్ణంతో బొట్టు పెట్టుకోవాలి. ఇది బొట్టు పెట్టుకోవటం వెనుక ఉన్న అసలు కారణము. కేవలము కుంకుమ, చందనము, విభూది, శ్రీ చూర్ణం లాంటివి పెట్టుకుంటేనే చల్లదనం వస్తుంది. అయితే ఈ కాలంలో అందరూ
ఏం చేస్తున్నారంటే వీటికి బదులు స్టిక్కర్లను బొట్టుగా పెట్టుకుంటూ ఉన్నారు. జిగురు, ప్లాస్టిక్ ముక్క, చంకీలతో తయారయ్యే స్టిక్కర్ బొట్టును నుదుటిన పెట్టుకోవటం వలన ఇంకా వేడి పుడుతుంది కానీ చల్లదనం కలగదు. కనుక స్టిక్కర్ బొట్లు పెట్టుకోవటం వలన ఎటువంటి ప్రయోజనము లేదు, పైగా దుష్ప్రయోజనాలు కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక ఆడవారు స్టిక్కర్ బొట్లు పెట్టకుండా ఉంటేనే మంచిది. స్టిక్కర్ బొట్లు కన్నా బజారులో తిలకము అమ్ముతారు కదా, ఆ తిలకం బొట్టు పెట్టుకుంటేనే కొంచెం మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. వీలైనంత వరకు కుంకుమ, చందనము, విభూది లాంటి బొట్లు పెట్టుకోండి, లేదా తిలకం కొనుక్కొని పెట్టుకోండి. అంతేగాని స్టిక్కర్ బొట్లు పెట్టుకోవద్దు. స్టిక్కర్ బొట్లు పెట్టుకోవటం వలన లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోతారు, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, తద్వారా అనారోగ్యాల బారిన పడతారు. స్టిక్కర్లను బొట్టుగా పెట్టుకోవటం వలన ఎలాంటి ఉపయోగమూ ఉండదు, లేనిపోయిన కష్టాలు వస్తాయి. కనుక అందరూ ఇక నుండి అయినా సరే స్టిక్కర్లను ధరించటం మానివేయండి. తిలకం బొట్టు కానీ కుంకుమ బొట్టును కానీ ధరించండి. తిలకము మరియు కుంకుమ, చందనం లాంటి బొట్లు పెట్టుకుంటేనే మీకు శుభాలు జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.